మొదట దేవుడు భూమి ఆకాశములను సృజించి తన స్వరూపమందు మానవుని సృజించాడు. అతనే పోయి మొదటి ఆదాం అంటే. అతనేనా మొదటి ఆదాం అంటే? అవును. ఆదాంకి దేవుడు అన్ని ఇచ్చాడు. అవ్వనిచ్చాడు, ఏదైనా తోటను ఇచ్చాడు, అలాగే ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఒక పండును తినకూడదని చెప్పాడు, అంతే. మరి ఆదాం ఆ పండును తిన్నాడా? తిన్నాడురా. సాతాను పాము రూపంలో వచ్చి అవ్వను మోసగించి పండును తినేలా చేసింది. అలాగే అవ్వ ఆదాముతో కూడా తినేలా చేసింది. అలా ఇద్దరు పాపం వల్ల దేవునికి దూరం అయ్యారు. ఆదాము పాపం వల్ల దేవునికి దూరమైన మనుష్యుని మన కడపటి ఆదామైన యేసు లేవనవుతున్నాడు. అందుకే ఇప్పుడు మనం కడపటి ఆదాం గురించి తెలుసుకున్నాం. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి పిల్లారా రాజ్యం తెస్తున్నాడు. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమే రండి ప్రజలారా. వేల సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం నెరవేరింది. మన కొరకు బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు. ఇప్పుడు వరకు కడపటి ఆదాం అన్నారు కదా గురువు గారు, మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తునే కడపటి ఆదాం అంటారా శిష్య? ఎందుకో కూడా చెప్తా, వినండి. మహాజనులారా అందరూ వినండి. మొదటి ఆదాము పాపానికి తలుపు తెరిచాడు, కడపటి ఆదాము పాపాన్ని తలుపు మూసాడు. మొదటి ఆదాము ప్రలోభంలో ఓడిపోయాడు, కడపటి ఆదాము ప్రలోభంను జయించాడు. మొదటి ఆదాము మరణాన్ని తెచ్చాడు, కడపటి ఆదాము మరణాన్ని జయించాడు. అందుకే మనం యేసుక్రీస్తుని కడపటి ఆదాం అంటాము. గురువు గారు, యేసుక్రీస్తు పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుకుంటాం. అవునరా. మొదటి ఆదాం వల్ల పడిపోయిన మనిషిని కడపటి ఆదామైన యేసుక్రీస్తు లేపాడు. అందుకే మనకి డిసెంబర్ నెల గుర్తు చేసేది ఒక్కటే, మనం ఈ నెలలో మన గొప్ప దేవుడు యేసుక్రీస్తు పుట్టాడని మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. అందుకే మనం ఈ నెలలో వెలుగులు వెలిగిస్తాం, క్యారల్స్ పాడతాం, ఎంతో గర్వంగా మన దేవుడు పుట్టాడని సమాజానికి చెప్పుకుంటాం. ఆయన రానయ్యున్నాడు, తప్పక రానయ్యున్నాడు, ఆయన రానయ్యున్నాడు, తప్పక రానయ్యున్నాడు, నన్ను దిక్కులు మెరిసే మహిమరూపుడై రానయ్యున్నాడు. అందరూ కూడా నన్ను దిక్కులు మెరిసే మహిమరూపుడై రానయ్యున్నాడు. అందరూ అలా మన దేవుడు ఈ లోకం మన కోసం వచ్చాడు. మనం ఎంతో గర్వంగా ఇక్కడ ప్రతి ఒక్క జనునికి, ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్కి చెప్తుంది, ప్రతి ఒక్కరికి నా దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చాడు అని మీరందరూ మీ ఫ్రెండ్స్తో ఎంతో గర్వంగా చెప్పుకోవాలని ఈ బుర్రకథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ.